ఒక్క క్షణం చాలు జీవితం తలక్రిందులైపోవటానికి. ఎంచుకునే దారి, వేసే అడుగు, మాట్లాడే మాట ఆలోచించి నిర్ణయించుకో. ఈ సుఖాలు, దుఃఖాలు, అవమానాలు అతిథుల్లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. అవి అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవటం మంచిది కాదు. ఏదైనా కాన్ఫిడెంట్గా చెప్పటం మీలో ఉండాలి. మీరు కాన్ఫిడెంట్ లేకుండా చెప్తే నిజం చెప్పినా కూడా అబద్ధమే అంటారు. ఎవరు నమ్మరు. రావణుడు సీతను పట్టుకున్నాడు. రాముడి చేతిలో చనిపోయాడు. వదిలి ఉంటే కనీసం బ్రతికి ఉండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. ఓడిపోయినట్లయితే హ్యాపీగా రాజ్యం ఏలేవారు. సో కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటం కరెక్ట్. గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. పద్ధతి మార్చే ఆలోచన రానంత వరకు యుద్ధం గెలిచే అవకాశం కూడా రాదు. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యం, అంతేకాని తిరిగి అవమానించాలనే గుణాన్ని కాదు. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు. కానీ అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలిచిన వాళ్లే కాదు, అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉండరు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కానీ నిజాలు మాట్లాడుతూ నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. వాటి బరువు మోసేవారికే తెలుస్తుంది. నీకు సహాయం చేసిన వారిని నువ్వెప్పటికీ మర్చిపోకు. నిన్నుగా ప్రేమించిన వారిని నువ్వెప్పటికీ ద్వేషించకు. నిన్నుగా నమ్మిన వారిని నువ్వెప్పటికీ మోసం చేయకు. తలరాతలుగా అనుభవిస్తున్న ఆ పేదరికపు తలరాత నీ గెలుపుతో చెరిపేయాలి. నువ్వెదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉంటారు. విషం చిమ్ముతూనే ఉంటారు. చూసి చూడనట్లు సాగిపో. అవన్నీ పట్టించుకొని మనసు పాడు చేసుకోకూడదు. నిన్ను ఎవరేమన్నా మౌనంగా ఉండు. తప్పుకు తగ్గ శిక్ష కాలమే విధిస్తుంది. వాదించి నీ గుణాన్ని కోల్పోకు. ఉన్నప్పుడు కాపాడుకోవటం తెలియని మనిషికి కోల్పోయాక బాధపడే అర్హత లేదు. జీవితంలో విజయం సాధించాలంటే ముఖ్యంగా ధైర్యం, ముందు చూపు, తెలివితేటలు, సమర్థత ఉండాలి. జీవితంలో ప్రతి క్షణం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండో అడుగు గురించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక నిర్ణయం, నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో దుఃఖానికో ఒక కారణం అవుతుంది. సక్సెస్ అయ్యే వరకు ఒడిదుడుకులు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏం వచ్చినా మీరు సక్సెస్ అయ్యే వరకు మీ ప్రయాణం ఆగకూడదు. ఈ ప్రపంచంలో రెండు విషాదాలున్నాయి. ఒకటి డబ్బు లేకపోవటం, రెండు డబ్బు ఉండటం. డబ్బు ఉన్నా లేకపోయినా మనిషికి బాధ కామన్. అందుకే డబ్బు ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండాలి. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీతో ఉండేవారు కాదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీతో ఉండేవారే నిజమైన బంధువులు. వాదనలో అయినా యుద్ధంలో అయినా ఎవరైతే మొదటిగా సహనాన్ని కోల్పోతారో వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. మాటలతో కాదు, చేతలతో చేసి చూపించాలి. కూల్గా, కామ్గా ఉండండి. మీరెంత కూల్గా ఉంటే అంత టైం ఆలోచించటానికి దొరుకుతుంది. మీరెంత ఎక్కువగా ఆలోచించి మాట్లాడతారో ఆ మాటల ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. అడగకుండానే సలహా ఇస్తే మీ సలహాకి ఏమాత్రం విలువ ఉండదు. ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పకూడదు. చేసే పని ఏదైనా బానిసలా కాకుండా ఆ పని మీది అనుకొని యజమానిలా బాధ్యత తీసుకొని కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా నీ కష్టం నిన్ను యజమానిగా చేస్తుంది. గౌరవం, విలువ అడుక్కుంటే రావు. మంచి ప్రవర్తనతో సంపాదించుకోవాలి. మీ బలహీనతలు ఎవరికీ చెప్పకండి. మిమ్మల్ని వదిలేయాలి అనుకునేవారు ఎప్పుడూ మీకు సమయం ఇవ్వరు. మీతో అయిష్టంగా మాట్లాడుతుంటారు. మీరు కాల్ చేసినా తర్వాత కాల్ చేస్తా అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు. నీతో ఎప్పుడు ఒకేలా ఉంటారనుకోవడం మీ తప్పు. ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు. మీ దగ్గర అది ఉంటే సంతోషంగా ఉంటాం, ఇది ఉంటే సంతోషంగా ఉంటాం అనుకుంటారు. కానీ సంతోషం వస్తువుల్లో ఉండదు, మీలోనే ఉంటుంది. మీ ఇన్సైడ్ హ్యాపీగా ఉంటే ఏమున్నా లేకపోయినా మీరు సంతోషంగా ఉంటారు.
సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. అవసరానికంటే ఎక్కువ తగ్గితే మిమ్మల్ని బానిసలుగా మారుస్తారు. ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉందంటే అది మీ మాట తీరు. కరెక్ట్ టైంలో కరెక్ట్గా మాట్లాడితే ఏ పనైనా పూర్తవుతుంది. ప్రతి ఒక్కరికి ఓపిక చాలా అవసరం. ఓపికగా ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా నెగిటివ్గా ప్రశ్నలు వేసి రెచ్చగొడితే మీరు కోపం తెచ్చుకోకుండా కూల్గా సమాధానం చెప్పండి. అదే వాళ్ళకు మీరిచ్చే కరెక్ట్ ఆన్సర్. కాలం ఒకసారి గడిచిపోయిందంటే ఎప్పటికీ తిరిగి రాదు. ఇప్పుడున్న టైం మీకు అనుకూలంగా మార్చుకోండి. జీవితంలో మీరు సంపాదించే సంపాదననే అడుగుతారు. ఆ సంపాదన ఉంటేనే మీకు విలువిస్తారు. ఆపదలో ఎవరూ సహాయం చేయరు. డబ్బు మాత్రమే అన్ని సమయాల్లో ఉపయోగపడుతుంది. అనవసరంగా ఎక్కువ మాట్లాడితే మీ విలువ తగ్గుతుంది. తక్కువ మాట్లాడే మాటలే అందరిపై ప్రభావితం చేస్తాయి. అందుకే తక్కువగా మాట్లాడండి. పనికి వచ్చే మాటలే మాట్లాడండి. విమర్శ నిచ్చెన లాంటిది, పొగడ్త పాము లాంటిది. అందుకే విమర్శించే వాళ్ళ మాటలు వినండి, కానీ పొగిడే వారి మాటలు నమ్మొద్దు. ఏ సిచ్యువేషన్లో అయినా మీరు ఎలా ఆలోచిస్తున్నారనేది కాదు, ఏ సిచ్యువేషన్లో అయినా మీరెంత స్పీడ్గా ఆలోచిస్తున్నారనేది ముఖ్యం. అవసరమైన దానికంటే మీ టైం వాల్యూ జనాలకి ఇవ్వకండి. మిమ్మల్ని చులకనగా చూస్తారు. నిర్ణయం ఏదైనా మనసుతో కాకుండా మైండ్తో ఆలోచించి తీసుకోండి. కాలికి తగిలిన దెబ్బ నడవటం నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బ్రతకటం నేర్పిస్తుంది. ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తే రెండోసారి మోసం చేసే అవకాశం ఇవ్వకండి. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం. ప్రయత్నిస్తూ విరమిస్తే అది మరణం. మనిషి బ్రతకటానికి పెద్ద ఖర్చేం కాదు. ఎదుటివారిలా బ్రతకాలనుకుంటే అప్పటి నుంచే ఖర్చు స్టార్ట్ అవుతుంది. నువ్వు చేసే పనిలో నియమం, నిబద్ధత, ధర్మం ఉంటే ప్రకృతి, పంచభూతాలు సహకరిస్తాయి. కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కొలమానమేం లేదు. కష్టం ఎవరికైనా ఒక్కటే. ఎప్పుడైతే నువ్వు ఒకరి నాశనం కోరుకుంటావో అక్కడి నుంచే నీ పతనం మొదలైనట్లు. చెడ్డవారి కోపం కన్నా మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని దూరం చేసుకుంటారు. లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలిగ్గా నమ్మేస్తారు. మీరు నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటారు. జీవితం నిగనిగలాడాలంటే బగబగ మండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.